జానీ మాస్టర్. ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఎవ్వరుండరు. చిన్న స్థాయి నుండి ఈరోజు నేషనల్ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ వివాదం మనకు చాలా ఇబ్బంది పెడుతుంది. రోజు రోజుకి ఈ వార్త మంటలాగా పెరిగిపోతుంది. జానీ మాస్టర్ తెలుగులోనే కాదు, తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఇంకా పెద్ద పెద్ద సాంగ్స్ లైక్ కావాలయ్యా, అరబిక్ కుత్తు, రీసెంట్గా స్త్రీ 2 లాంటి హిట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్కి పేరు తెచ్చిన మాస్టర్. కానీ రీసెంట్గా జానీ మాస్టర్ లైంగిక అత్యాచారం చేశారంటూ మనకు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. జానీ మాస్టర్ ఒకసారి హోటల్లో తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్తో సెక్సువల్ అబ్యూస్ చేశాడని ఆ అసిస్టెంట్ కేసు పెట్టింది. జానీ మాస్టర్ని నార్సింగ్లోని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి అక్కడి కోర్టులో కేసు పెట్టారు, ఇంకా రిమాండ్లో తీసుకున్నారు. కానీ జానీ మాస్టర్ ఇప్పటిదాకా ఒప్పుకోలేదని కొంతమంది అంటే, తనే నేరం చేశారని ఒప్పుకున్నారని మరికొంతమంది అంటున్నారు. నిజాలు అబద్ధాలు అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. అయితే కొంతమంది సినిమా వాళ్ళైతే జానీ మాస్టర్ తప్పు చేయలేదు, తన మీద ఇవన్నీ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. మిగతా మంది జానీ మాస్టర్ తప్పు చేశాడు, ఇలాంటి వాళ్ళకు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఇది ఎక్కడి దాకా పోతుందో మనకు తెలియదు. కానీ ఇంత మంచి మాస్టర్, ఇంత మంచి టాలెంటెడ్ పర్సన్ ఇలాంటి కేసులో ఇరుక్కోవడం అని చాలా బాధాకరమైన విషయం. జానీ మాస్టర్ చేశాడా లేదా అనేది ఎవరికి తెలియదు. రీసెంట్ అప్డేట్స్ మనం చెప్తూనే ఉంటాం. దీనికోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.